ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయ మాం. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి పాలయ 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 మాం. చంద్రశేఖర 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 పాలయ మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. భగవద్భక్తులారా, చూడండి, శివ పార్వతులు, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా కలిపి ఒకటేనని, వేరువేరు కాదని తెలిపేదే ఈ అర్ధనారీశ్వర రూపం. పూర్వం పరమశివుని వద్ద ఉన్నటువంటి భక్తుడు భృంగి పార్వతీదేవిని విడిచిపెట్టి శివునికి మాత్రమే ప్రదక్షిణలు చేసేవాడట. దాంతో పార్వతీదేవి అవమానంతో అలిగి కైలాసం విడిచి వెళ్ళిపోతారు. గౌతమ మహర్షి ఆశ్రమంలో శివుని కోసం కఠిన వ్రతం ఆచరించి శివుని శరీరంలో సగభాగం ఆవిడ వరం కింద పొందుతారట. కుడివైపు శివుడు, ఎడమవైపు అమ్మవారు ఉండే ఈ అర్ధనారీశ్వరమూర్తి రూపాన్ని దర్శించుకుంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందని గురువులు చెప్తారు. భగవద్భక్తులారా, చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయ మాం. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి పాలయ 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 మాం. సనాతన ధర్మ ప్రవచనాలనే మా ఛానల్ను తప్పకుండా ఆదరించండి. సనాతన ధర్మానికి చెందిన అనేక అంశాలు తెలుసుకునేటువంటి ఈ అవకాశాన్ని జారవిడవకండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.